కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వయసులో ఉన్న ఆడపిల్లల్ని మగపిల్లల్ని బాగా ఇబ్బంది పెట్టే సమస్య హార్మోన్ సమస్య. హార్మోన్స్ అనేది సమతుల్యంగా ఉత్పత్తి అయితే ఆ హార్మోన్స్ అన్ని మన శరీరాన్ని, మన రాజ్యాంగం దేశ ప్రజల్ని నడిపించడానికి ఎలా ఉపయోగపడుతుందో హార్మోన్ శరీరాన్ని నడిపించడానికి, హార్మోన్ శరీరాన్ని శాసించడానికి అలా ఉపయోగపడుతుంటాయి. ఆడవారి హార్మోన్స్ మగవారికి పెరగడం, మగ హార్మోన్స్ ఆడవారిలో పెరగడం వల్ల ఈ రోజుల్లో పిల్లలు కలకపోవడం, ఓవరీస్లో నీటి పొడగలు రావడం, అట్లాగే అనేక రకాల ఋతుక్రమమైన సంబంధమైన సమస్యలు రావడం, మెనోపాజుల ఇబ్బందులు, ఇలాంటి ఇబ్బందులతో పాటు ఒబిసిటీ రావడం, షుగర్ వ్యాధి రావడం, మరి ఇవన్నీ కూడా హార్మోన్ సంబంధమైన సమస్యలు. ఇలాంటి హార్మోన్ సంబంధమైన సమస్యలు పరిష్కరించడానికి ఆసనాలు, ప్రాణాయామాలతో పాటు ఆహార నియమాలు కూడా చాలా ముఖ్యంగా ఫాలో అయితే హార్మోన్ సమస్యలన్నింటినీ కూడా 3-4 నెలల్లో పూర్తిగా పరిష్కరించుకోవచ్చు. ఒక్క మెడిసిన్ వాడకుండానే, ఇంట్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హార్మోన్ ఇంబ్యాలెన్స్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకోవడానికి మంచి పరిష్కార మార్గం న్యాచురోపతి విధానంలో ఉంది, యోగాలో ఉంది. దాన్ని ఈ రోజు మనం అందించబోతున్నాం. ముందుగా గ్రంథులన్నిటికీ అధిపతి, మన దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి లాగా గ్రంథులన్నిటికీ అధిపతి పిట్యూటరీ గ్రంథి. మన తలభాగంలో ఉండే పిట్యూటరీ గ్రంథిని బాగా యాక్టివేట్ చేసి బాడీలో అన్ని గ్రంథుల్ని కాస్త సక్రమంగా నడిపించడానికి కావాల్సిన పిట్యూటరీ హార్మోన్స్ ఉత్పత్తిని పెంచడానికి సర్వాంగాసన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాంటి సర్వాంగాసన చేసే విధానం ఇప్పుడు మనం చూద్దాం. ముందు 2 చేతుల్ని సీటు కింద పెట్టుకోండి. 2 కాళ్ళను కలిపేసి అట్లా చాపాలి. 2 కాళ్ళను పైకి లిఫ్ట్ చేస్తారు. ఆ తర్వాత చేతులతో సీటు భాగాన్ని కూడా పైకి లిఫ్ట్ చేసి చేతుల సపోర్ట్తో నడుముని 90 డిగ్రీస్ అట్లా లేపి ఉంచుతారు. ఎవరైనా అట్లా బరువు ఎక్కువ ఉన్నవారు, పిల్లలు కనుక హోల్డ్ చేయలేకపోతే గోడ సపోర్ట్ తీసుకుని గోడ మీదైనా కాళ్ళని అట్లా పెట్టేసి ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, పాదాల దగ్గర నుంచి ఈ ఉష్ట్రాసనంలో 2 కిడ్నీల పైన ఎడ్రినల్ గ్రంథులు బాగా సిక్రెట్ చేయడానికి, అవి సవ్యంగా పనిచేయటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, అట్లా బ్యాక్ బెండ్ అయినప్పుడు వెనక భాగంలో ఉండే ఆ గ్రంథుల్ని యాక్టివేట్ చేయడానికి ఈ ఆసనం బాగా పనికొస్తుంది. మనందరికీ నడుము నొప్పులకి, మెడ నొప్పులకి ఈ ఆసనం మంచిదని తెలుసు. దానితో పాటు హార్మోన్స్ అట్లా బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ ఉష్ట్రాసన్ ఆ గ్రంథులకు బాగా మేలు చేస్తుంది అనమాట. ఇప్పుడు 5వ ఆసనంగా ఆడవారికి ఉండే బొడ్డు దిగువ భాగానుండే ఓవరీస్ని, యూట్రస్కి ఇరువైపులా ఉంటాయి కదా, వాటిని యాక్టివేట్ చేయడానికి పశ్చిమోత్తానాసనం చేయబోతున్నాం. కూర్చుని మోకాళ్ళ ముద్దు పెట్టుకునే ఆసనం. ఇది వయసులో ఉన్నప్పుడు చిన్నప్పుడు వస్తుంది, కానీ పెద్దయ్యాక రావటం లేదు. కాళ్ళు 2 చాపేయాలి స్ట్రైట్గా. 2 చేతులు గాలిని పీల్చుకుంటూ పైకి లేపిన తర్వాత గాలిని వదిలేస్తూ నడుమును ముందుకు వంచి చేతులతో పాదాలు పట్టుకుని మూతి భాగాన్ని తీసుకెళ్ళి మోకాళ్ళకి ఆనిచ్చి ముద్దు పెట్టుకోవాలి. కుదిరితే ఈ రొమ్ము భాగం, పొట్ట భాగం అంతా తొడలకు ఆనుకునేటట్టు మనం బాగా ప్రెస్ చేసుకోవాలి. అలా కదలకుండా ఉన్నప్పుడు ఓవరీస్ బాగా యాక్టివేట్ అవుతాయి. ఆ భాగంలో బాగా మసాజ్ చేసినట్టు, స్క్వీజ్ చేసినట్టు అయిపోతుంది ఓవరీస్కి. అట్లాగే యూట్రస్ భాగం కానీ, పెల్విక్ ఏరియా, స్త్రీలకు ఋతుక్రమం సరిగా రావడానికి ఇవన్నీ ఆ కండరాలన్నీ కూడా హెల్దీగా అవుతాయి. ఇట్లా పశ్చిమోత్తానాసనంలో మీరు 6 నిమిషం నుంచి నిమిషం సేపు కదలకుండా స్థిరంగా ఉంటే ఫలితం బాగా వస్తుంది. అలా చేతులు వెనక్కి పెట్టుకుని దండాసనంలో కాళ్ళు చాపేసి హాయిగా రిలాక్స్ అవుతాం. ఇప్పుడు 6వ ఆసనంగా అటు మగవారికి వృషణాల నుంచి కూడా వీరి